నేనుండడం వల్లే మోజీటాకి సి స్థాయికి వచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికి వచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు, వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్, కమెంట్, షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. భైరవకొండ ఒక అందమైన ప్రాంతం. రుద్రాక్ష అక్కడ ఉన్నంత వరకు ఈ ప్రాంతం పచ్చగా, ప్రశాంతంగా, చెట్టు చేమ, జంతువులు, పక్షులు ఆనందంగా గడిపేవి. కానీ ఇప్పుడు రుద్రాక్ష బయటకు తీయడం వలన ఆ ప్రాంతం ఆ దుష్టుడి చేతిలో వల్లకాడిగా మారుతుంది. పచ్చదనమంతా చీకటిమయమవుతుంది. ఆ మహారుద్రాక్ష పౌర్ణమిలోపు భైరవకొండకి చేరకపోతే ప్రపంచమంతా ఇలాగే వల్లకాడైపోతుంది. వెంకట్రావు, అలా ఎలా తగ్గిపోయింది? నాకు ఏదో పవర్ ఉంది నీలో బ్రహ్మాండంగా, లేకపోతే ఫట్టుమంటూ అలా ఎలా తగ్గిపోద్ది? అలాంటివేం లేవులేముండా, అనవసరంగా లేపకు. అలా కాదు, అలా తగ్గదు కదా. ఒక్కసారిగా అంత నొప్పి, ఏదో మ్యాజిక్ ఉంది అంతే. సర్లేరా జనార్దన్, అవన్నీ మామూలేలే. మామూలు ఎలా అవుద్ది వెంకట్రావు? అమ్మో, అంత నొప్పి ఒక్కసారిగా తగ్గిపోయింది అంతే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? మీరు నా మాట నమ్మట్లేదు. మీరు ఒక పని చెయ్యండి, మూర్తి అనయ్య ఇంట్లో హై ఫీవర్ వచ్చి పడున్నాడు, వెళ్ళి నువ్వు టచ్ చేసి చూడు వెంకట్రావు. తగ్గిపోతే నేను చెప్పింది కరెక్ట్, తగ్గకపోతే మీరు అన్నట్టు అంతా తుస్సే. అలాగే పదమామ వెళ్దాం. ఎందుకులేరా అల్లుడు? వెళదాం పదముండా. నాకెందుకు ఇదింత రుద్రాక్ష ఎఫెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఏమోలే, సర్లే పదండి. నా సమయం ముగుస్తుంది. పౌర్ణమికి 2 రోజుల ముందు చేరుకోవాలి. పరమేశ్వర, నన్ను సరైన సమయానికి అక్కడ చేర్చు. దీని అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందిరా? ఇది వెతికి అలసిపోయాను. మామూలు ఉండదు. ఏంట్రా రాముడు, ఏదో వెతుకుతున్నావు? నా రోడ్డు గోల్డ్ షైన్ కనపడట్లేదురా. నా గుండెకాయ రాది. మామూలుగా ఉండదు. ఒకసారి నీ కారులో కూడా వెతుకురా రాముడు. అన్ని వెతికేసానురా, ఎక్కడ లేదు. మామూలుగా ఉండదు. ఏమో సరిగ్గా చూడలేదేమో, మళ్ళీ ఒకసారి చూడు. మామ వెళ్దాం పదమామ. నువ్వు చెప్తున్నావు కాబట్టి మళ్ళొకసారి చూస్తాను. ఆగండ్రా, మామూలుగా ఉండదు. ఆగండి. వెళ్తుంటే ఆగు అంటాడేంట్రా వాడు ముండా. బావా వెళ్దాం, ఆగు. వరే, దొరికేసిందిరా నా షైన్. ఇందాక కార్ మొత్తం ఎతికాను, దొరకలేదు. పెద్ద మనిషి చెప్పేశాడు, దొరికేసింది. మామూలుగా ఉండదు. ఇదేంట్రా అల్లుడే? అలా ఎలా దొరికేసిందిరా? మామూలుగా ఉండదు. ఒరే మామ ఏం చెప్తే అది జరిగిపోతుందిరా బాబు. ఇందాక ఆ జనార్దన్ గడికి నడుము పట్టేసిందంటే పట్టుకున్నాడు. పట్టుకోగానే ఫట్టుమంటూ తగ్గిపోయింది ముండా. ఇప్పుడు నీకు కూడా చెప్పగానే చైన్ దొరికేసింది. పెద్ద మనిషి, నువ్వు ఏదో పవర్ఫుల్ పర్సన్ లా ఉన్నావు. మామూలుగా ఉండదు. ఇప్పుడు మళ్ళీ మూర్తి సార్ ఇంటికి వెళ్తున్నాం. ఆయనకు కూడా తగ్గిందనుకో, ఇంకా పక్క మామ మహానుభావుడే. ఓహో, ఇలాంటివి మాకు బాగా ఇంట్రెస్ట్. పదండ్రా, నేను మీతో పాటు వస్తాను. మామూలుగా ఉండదు. అమ్మా అమ్మా. ఏంటి మూర్తి సార్, అలానే వదిలేస్తే రేపు పొద్దునకల్లా పోయేలా ఉన్నారే? యూజ్లెస్ ఫెలో, అంత ఆనందం ఏంట్రా నీకు? కాలేజీకి హాలిడే వస్తుంది కదా సార్. నీలాంటి స్టూడెంట్ నాకు దొరకడం నా దురదృష్టం రా. సర్లే మూర్తి మాస్టర్, ఫీవర్ ఎలా ఉంది? ఎలా ఉండడం ఏంట్రా, డోల్ తీరిపోతుంది. అబ్బా, ఏం కంగారు పడకలే. మన వెంకట్రావు ముండ తగ్గించేస్తాడు నీకు జ్వరం. ఈడేమైనా డాక్టర్ ఏంట్రా తగ్గించడానికి? ఏలి ముద్రగాడు. మరే అల్లుడు, వీడు చాలా ఓవర్ మాట్లాడుతున్నాడ్రా అల్లుడే. జ్వరం వచ్చినా బలుపు తగ్గలేదు వీడికి. నేను చెయ్యన్రా అల్లుడే. మామా అలా కాదు మామా, నువ్వు ఉండు. ఆ ఈడు ఎంబీబీఎస్, ఈడికి ఈడు అసిస్టెంట్. ఏదో బిల్డప్లు. ముందు ఎల్లండ్రా ఇక్కడి నుంచి, ఒళ్ళు హూనమైతుంది ఇక్కడ. సార్ మీకు నోటి దూలు ఎక్కువ సార్. మీకు కాస్త మూసుకొని ఉంటే మీకు ఫీవర్ తగ్గేలా చేస్తాం. చెయ్యి,
ఏం చేస్తావో నేను చూస్తా. మామ చేసేయ్, ఫీవర్ తగ్గేలా చేసేయ్. మూర్తి మాస్టారు నీకింకో 10 నిమిషాల్లో ఫీవర్ తగ్గిపోద్దిలే. A few hours later. ఆ, తగ్గిపోయిందిరా వెంకట్రావు, తగ్గిపోయింది. ఓరీడు దుంపతేగా తగ్గిపోయిందిరా, మామూలుగుండదు, తగ్గిపోయిందిరా. ముసలోడా నువ్వు మామూలోడివి కాదురా, మౌతు బాబావి. ఏం చెప్తే అది జరిగిపోతుంది, మామూలుగుండదు. మౌత్ బాబానే. మౌతు బాబాకి మౌతు జై. బాబాకి మౌతు జై, బాబాకి బావుంది జై. బావుంది. మౌతు బాబాకి జై. మౌతు బాబాకి జై. జై జై ముండా. మౌతు బాబాకి జై. ఒరే ఇలా కాదరా, మౌతు బాబా గురించి ప్రపంచానికి తెలియాలంటే మనం కుంపటి పెట్టాల్సిందే, మామూలుగుండదు. ఆ, మౌతు బాబాకి జై. మౌతు మౌతు బాబాకి జై. బాబాకి జై, మౌతు బాబాకి జై. 500 ఇవ్వండి, మీ కోరికలు తీర్చుకోండి, మామూలుగుండదు. ఒరే రాముడు, ఆ వెంకట్రావు నిజంగానే బాబా అయిపోయాడా? ఏదైనా అడిగి చూడు, జస్ట్ 500. అవ్వకపోతే నీ డబ్బులు వాపస్సు. ఏంటి ఆ గొట్టంగాడికి 500? ఆ గొట్టంగాడే గుళ్ళు కట్టించుకునే స్టేజ్కి వెళ్ళేలా ఉన్నాడు, మామూలుగుండదు. ఆ, అయితే వెళ్ళాల్సిందే. పట్టు. ఎల్లెల్లు, మామూలుగుండదు. మౌతు మౌతు బాబాకి బాబాకి జై. జై. నమస్కారం మౌతు బాబా. ఏమిటి స్వరూప, నీ సమస్య ఏమిటో చెప్పు. ఆ సమస్య ఏం లేదు కానీ మా తమ్ముడి దగ్గర చాలా బంగారం ఉంది. అదంతా డూప్లికేట్ అయిపోవాలి. ఏదో ఒకటి చెయ్యి. ఇంత వంకర బుద్ధి ఏంటే నీకు? మనం బాగుపడకపోయినా పర్లేదు, అవతలోడు మాత్రం బాగుపడకూడదు. తూమి బతుకులు. ఒరే 500 ఫీజు ఇచ్చాను, చేస్తారా చెయ్యరా? సర్లే స్వరూప, నీ తమ్ముడు ఇంట్లో ఉన్న బంగారం అంతా డూప్లికేట్ రోల్డ్ గోల్డ్ అయిపోతుంది. కాసేపు అయ్యాక వెళ్ళి చూసుకో. ఆ, ఉమ్. మా అక్క బంగారం అంతా రోల్డ్ గోల్డ్ అయిపోవాలమ్మా, చేసేయి. ప్రెసిడెంట్ గారు, మీ అక్క ఇంట్లో ఉన్న బంగారం అంతా కాసేపట్లో డూప్లికేట్ అయిపోతుంది, వెళ్ళండి. అలాగే అమ్మా. మౌత్ బాబా, మా నాన్నతో టార్చర్ అయిపోయింది, ఆ నోరు పడిపోవాలి. అలాగే మా అమ్మ మతిమరుపు హద్దులు దాటేస్తుంది రోజు రోజుకి. మతిమరుపు పోగొట్టు బ్రహ్మాండంగా. మీ నాన్న నోరు పడిపోతుంది, అమ్మ మతిమరుపు కూడా పోతుంది. తదాస్తు. ఏమ్మా మౌతు బాబా అన్నావు కదమ్మా వెంకట్రావు, మా అక్క రోల్డ్ గోల్డ్ బదులు నావి డూప్లికేట్ అయిపోయాయి కదమ్మా. ఆ, ఒరే దొంగ సచ్చినోళ్ళారా, వీడు పెద్ద దొంగ బాబా వీడు. నా తమ్ముడివి డూప్లికేట్ అవ్వాలంటే నావయ్యాయి కదరా. స్వరూప, నువ్వొచ్చి ప్రెసిడెంట్ గారివి కావాలన్నావు, అయ్యాయి. ప్రెసిడెంట్ గారు, మీరొచ్చి మీ అక్క స్వరూపావి కావాలన్నారు, అయ్యాయి. ఇక్కడ నా తప్పేముంది? జై మౌతు బాబాకి. జై మౌతు బాబాకి, మామూలుగుండదు. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ చేసేయ్. అవునమ్మా, చేసేయి. అలాగే, మీ బంగారం మళ్ళీ నార్మల్ అవుతుంది, వెళ్ళండి. ఉమ్, ఉమ్. బాబా 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 బా. నాన్న, ఏంటి నస ఇందాకటి నుండి బెబ్బెబ్బెబ్బే అనుకుంటూ? తలనొప్పి అయిపోయింది నీతో. వరే జనార్దన్, నేను నాకు కొత్తలో పెళ్ళైనప్పుడు కొన్న ఇల్లు రాది, అసలెందుకు అమ్మావు? అది కూడా అంత తక్కువకి. నాకు లెక్కలు చెప్పు. అమ్మా, సావదొప్పుతున్నావు కదే, అనవసరంగా నీ మతి మరపు పోగొట్టావు దరిద్రం. ఇందాకటి నుండి ఏదో లెక్కలు నువ్వునే. అది అమ్మేసి కూడా 3 ఏళ్ళైంది, మూసుకో నువ్వు. నా ఇల్లు ఎలా అమ్ముతావురా నీచుడా నువ్వు? బాబా 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 బాబా. అబ్బా, మళ్ళీ వెంకట్రావు దగ్గరికి వెళ్ళడం బెస్ట్ చండాలంగా. అయిందా? బాగైందా? బాబా 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 బాబా. చెప్పు జనార్దన్, మళ్ళీ వచ్చావు. వెంకట్రావు, ఒరే మౌతు బాబారా. సారీ మౌతు బాబా, మా నాన్న మా అమ్మ సావదొబ్బుతున్నారు. మళ్ళీ వాళ్ళని ఎలా ఉండేవాళ్ళో అలా చేసేయి బ్రహ్మాండంగా. నా వల్ల కాదింకా. సరే జనార్దన్, మళ్ళీ మీ నాన్నకి మాటలొస్తాయి, మీ అమ్మకి మతిమరుపు వచ్చేస్తుంది. ఆపరా నీచుడా. ఆ, ఈయనెవరు? వేరే బాబా అనుకుంటా. మన మౌతు బాబా వచ్చి బిజినెస్ దెబ్బెట్టాడని ఫ్రస్ట్రేషన్ లో వచ్చినట్టున్నాడు, మామూలుగుండదు. ఆ, ఏదో తేడాగా ఉందేంటి? ఎవరు?
ఆ మహారుద్రాక్ష నీ దగ్గరే ఉందన్న విషయం నాకు తెలుసు. ఆ మహారుద్రాక్షని బయటకు తీ. ఆ? అంటే ఇదేనా? ఇక సాహసానికి సిద్ధమవ్వండి. రాము